చెప్పండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు కూడా స్టూడియోలో డిస్కషన్ లో పాల్గొంటున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ విన్నారు, ఇద్దరు మాట్లాడినవి కూడా కాంగ్రెస్ కు సంబంధించిన చేసిన విమర్శలు విన్నారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు కావచ్చు, అంటే జూబ్లీ హిల్స్ లో ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రస్తావనలు కాకుండా అరెస్ట్లని, లేదంటే దేశానికి సంబంధించిన ఇష్యూ అని, పాకిస్తాన్ అని, సైన్యం అని, లేదా పథకాలు రద్దవుతాయని, దీస్ కైండ్ ఆఫ్ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి లక్ష్మీనారాయణ గారికి, రాకేష్ గారికి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులంతా కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదో లక్ష్మీనారాయణ గారు మాట్లాడారో చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకనంటే జూబ్లీస్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాత బస్సుతో కంపేర్ చేయడం అంటే అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఇక్కడ సంబంధం లేనటువంటి ఏదైతే విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే అది సమంజసమా? యావత్ సమాజం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. దాంతోపాటుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 సార్లుగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ లాడ్స్ ద్వారా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వారి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్కు ఎన్ని నిధులు కేటాయిస్తే, మరి ఆ నిధులు కేటాయిస్తే డెవలప్మెంట్ ఎందుకు లేదు, మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు? ఇటు పక్కనే ఉన్నటువంటి యూసుఫ్ కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక భాగమైనటువంటి యూసుఫ్గూడలో కొంచెం వర్షం పడితే కూడా ఎందుకు వెహికల్స్ కాలేనటువంటి పరిస్థితితో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా ఎక్కడి విషయాన్నో ప్రస్తావించే ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు, ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్. ఎందుకంటే పేరు మాత్రం జూబ్లీ హిల్స్. ఇక్కడ ఉన్నటువంటి 600 డివిజన్లో ఇక్కడ షేట్పేట్ నుంచి బోరబండ వరకు బిలో పవర్టీ లైన్ పీపుల్ మాత్రమే, కాలనీసే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా ఉన్నటువంటి 3,95,000 ఓట్లు సుమారుగా. సో ఇవన్నీ వాస్తవాలను భారతీయ జనతా పార్టీ దాచిపెట్టి ఎక్కడో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే యావత్ సమాజం అంతా కానీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అది గ్రహిస్తారని ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా మా రాకేష్ అన్న మాట్లాడుతున్నాడు, మేమేమి ఇచ్చినామో అని. మేము 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి మేము ఇచ్చినటువంటి పథకాలు నేను 4 చెప్తాను, మచ్చుకు 4 చెప్తాను. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం, 500కు ఏదైతే 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఉందో 500కి ఇచ్చాం. ఎవరైతే మహిళలు కనీసం మహిళా ప్రాతినిధ్యం లేకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా ప్రాతినిధ్యం లేకపోతే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దాకా కాదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము అయినటువంటి 2-3 చెప్తున్నారు కదా, వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు కొత్త పథకాలు తీసుకొచ్చి ఎక్కడైతే బై ఎలక్షన్ వస్తుందో వారు కొత్త పథకాలు ఇచ్చినటువంటి ఘనత ఎవరిదో యావత్ సమాజానికంతా ప్రపంచానికంతా కూడా బాగా తెలుసు. సో ఫ్రీ బస్ ఇచ్చినాం. దాంతోపాటు ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో సుమారు 4 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్లకు డిసెంబర్ 23వ తారీఖున వారందరికి కూడా వారికి ఇన్సూరెన్స్ కల్పించాలి. ఫ్రీ బస్ ఇచ్చారు, మహిళలకు మంచి జరిగింది, ఇదొకటైతే. అంటే పెంచాల్సిన స్థాయిలో బస్సులు పెంచకపోవడం ఒకటి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆటో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఏదైతే 12,000 ఇస్తామో అన్నారో దానికి సంబంధించి ఒక అడుగు పడలేదు అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగడం అనేది మహిళలకు ఇచ్చారు, పురుషులను కొట్టారు అన్నట్టుగా లేదు. మనం అందరం ఆలోచించాల్సి ఏంటంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి బస్సులను ఎన్ని రద్దు చేశారో ఒక్కసారి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏం చేశారో, సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేశారా లేదా ఒక్కసారి తెలుసుకోవాలి, వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా ఆర్టీసీలో మేము వచ్చిన తర్వాత సుమారుగా 45,000 బస్సులు కొని ఇప్పుడు ప్రతి ఊరికి బస్సులు కల్పించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. ఇది వాస్తవం కాదా? దాంతోపాటు ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలను ఆర్టీసీ చెల్లించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని కాదు. ఇది వాస్తవం కాదా? రేషన్ కార్డు అయినటువంటి వారు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఎంతవరకు సమంజసం? ఇదంతా మేము ఏం మాట్లాడినా ప్రజలంతా గ్రహిస్తారు కదా. దాంతోపాటు మా రాకేష్ అన్న చాలా వాల్యుబుల్ మాట మాట్లాడి విద్యార్థుల గురించి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక విద్యా సంస్థల యొక్క ప్రతినిధిగా ఎన్నడూ కూడా 10 సంవత్సరాలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మేము అడగబోతే మీ భార్యలే మీకు ఓటేయరని చెప్పినటువంటి గౌరవ్ కేటీఆర్ గారు మేము మీకు మద్దతు తెలుపుతామని చెప్పి ఇదే ఆర్టీసీ భవన్లో మీటింగ్ పెడితే కనీసం మాట్లాడినటువంటి కేటీఆర్ గారు నిన్న మాట్లాడితే, మా రాకేష్ అన్న కూడా మాట్లాడితే యూనివర్సిటీ విద్యార్థిగా బాధ అనిపిస్తుంది. మరి వారు పోయినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక తీరు, పోయిన తర్వాత ఒక తీరు, 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు
ఫాస్ట్ పేరుతోటి 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వం సర్ప్లస్ బడ్జెట్ తోటి ప్రభుత్వాన్ని ఇస్తే ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రజలు అవకాశం కల్పిస్తే ఫాస్ట్ పేరుతోటి వారు సాక్షి టీవీ ఛానల్లో చెప్తూ మాకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మాకు ప్రయారిటీ కానే కాదు అని చెప్పినటువంటి ఘనత కేటీఆర్ గారిది కాదా? అవునా? ఒక్కసారి తెలుసుకోవాలి కదా మనం అందరం కూడా. ఇవన్నీ ఆరోగ్యశ్రీ ఇవ్వలేదా? ఇప్పుడు వారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఎంత ఇబ్బందులకు గురి చేశారు. ఎవరైనా డాక్టర్ తీసుకోండి, నేను యాజమాన్య సంస్థ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇది ఓవర్ లుక్ లో చూస్తే ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చినా కూడా అది మంచి పథకం అని చెప్పేసి ఈవెన్ పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేశారు కదా వాళ్ళు. ఎంతమంది ఎన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. మేము వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినటువంటి ఘనత మాదా కాదా? అవన్నీ డ్యూస్ చెల్లించినటువంటి ఘనత మాదా కాదా? మొన్న కూడా డాక్టర్స్ వాళ్ళకి ఇబ్బంది ఉందంటే హాస్పిటల్ అన్నింటి కూడా డబ్బులు చెల్లించినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? ఇవి వాస్తవాలు కాదా? ఏదైనా హాస్పిటల్ డైరెక్టర్ లైన్ లో తీసుకోండి, తెలుపుతారు కదా హెచ్ఎంటీవీ సాక్షిగా. సో ఇది మాట్లాడితే వాస్తవాలు సమాజానికి తెలవాలి కదా. దాంతో పాటుగా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు మా రాకేష్ అని చెప్పినట్టుగా వరదలు వచ్చి మునిగిపోతున్నాయి అన్నారు. మనం అందరం వాస్తవానికి ఎన్నికల జిహెచ్ఎంసీలో ఎన్నికలు అవుతున్నప్పుడు ఎవరు డబ్బులు వంచారు? కొంచెం వర్షం పడితే హైదరాబాద్ మునిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? మా బండి సంజయ్ ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ ఓట్లు ఇస్తామని చెప్పిండు వర్షం మునిగిపోతే. మరి గతంలో వర్షం పడ్డప్పుడు రీసెంట్గా పడ్డప్పుడు ఎక్కడైనా అలాంటి సంఘటన రాకుండా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ హైడ్రా కానీ అందరూ కూడా పనిచేస్తేనే ఎలాంటి నష్టం జరగకపోవడం అనేది చాలా ఆనందదాయకమా కాదా? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఓయూ కాలనీలో కొంచెం వర్తజాలు ఆ కాలనీ అంతా మునిగిపోతుందా కాదా? అలాంటి దాన్ని రీసెంట్గా ఒక 20 డే బిఫోర్ నోటిఫికేషన్ ఆ వాళ్ళు తొలగించి క్లీన్ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? ఇవి వాస్తవాలు కాదా? 127 సీసీ రోడ్లకు సుమారు 300 కోట్లు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉంది అంటాడు. ఈ బోరబండలో ఇక్కడ నుంచే బోరబండలో రోడ్ ఎక్స్టెన్షన్ కోసం అన్నమా రామచంద్ర అని చెప్పి వాళ్ళు 100 రిప్రజెంటేషన్ ఇస్తే మా అన్న మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏనాడు కూడా పట్టించుకోలేదు. సో ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ ఓటు వేయకపోతే ఇవి రద్దు అవుతాయి అని బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారే ఇట్లాంటి బెదిరింపు ప్రచారం చేస్తున్నారు అనేది దానిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే మాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, మాకు అధికారం రావడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. జూబ్లీహిల్స్ ను డెవలప్ చేసుకోవడానికి మీరు అవకాశం కల్పియండి. ఈ పథకాలతో పాటు మేము ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ ఉన్నటువంటి 3 సంవత్సరాల కాల పరిమితిలో మేము ఒకటొకటిగా ఖచ్చితంగా మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పడంలో భాగంగానే మాట్లాడారు తప్పే ఎవరిని బెదిరించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కాదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకు అనంటే వారు 10 సంవత్సరాలు చేయలేకపోయారు, మాకు 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 3 సంవత్సరాలు అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు మిగతా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, దాన్ని చేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఒకటొక్కటిగా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరూ కూడా బాగా తెలుసు. దాన్ని చక్కదిద్దుకుంటూ సంక్షేమంతో పాటు ఇటు డెవలప్మెంట్ రెండు కూడా ప్యారలల్ గా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రిమండలి అందరూ కూడా సమన్వయం చేసుకొని చేస్తూ ఉండరా లేదా మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి కదా. గతంలో ఏం జరిగిందో అది మాట్లాడితే ఇప్పుడు అసందర్భమైనటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్ తో పాటు రాష్ట్రంలో కూడా మేము ఇచ్చినటువంటి హామీలు కొన్ని అమలు చేస్తున్నాం, మిగతాయి కూడా అమలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వాటన్నిటిని కూడా తప్పకుండా అమలు చేసి తింటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా జూబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వాస్తవాన్ని గ్రహించాలి. గత జనరల్ ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జస్ట్ స్లైట్ 15,000 ఓట్తోనే తేడాతోనే ఓడిపోవడం అనేది జరిగింది. పార్లమెంట్ లో మరి వారికంటే ఎక్కువ వచ్చినటువంటి ఓట్లను కూడా ఒక్కసారి గ్రహించాలి కదా. మరి ఎవరేం చేస్తున్నారో గ్రౌండ్ లో ఒక్కసారి గ్రహించాలి. మా సీనియర్ నాయకులు మా అన్న మాజీ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడితే ఎంతవరకు సమంజసమో సమాజం అంతా కూడా ఆలోచిస్తారు కదా. పెద్దలు వారికి అన్ని తెలిసే కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడడం అనేది ఆలోచించాలనేది ఒక బీసీ బిడ్డకు మేము అవకాశం ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో అటు తో పాటు మేము ఇచ్చినటువంటి హామీలతో పాటు ఖచ్చితంగా ఉన్నటువంటి 3 సంవత్సరాల్లో వారి మౌలిక సదుపాయాల కోసం కానీ ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము ఇచ్చినటువంటి హామీలు కానీ అన్నిటి నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఒకవైపు మజ్లిస్ కు సంబంధించి ఆ లెక్కల్లో మీరు పోతూ ఒక విధంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అన్న విధంగా నిన్న కిషన్ రెడ్డి సార్ మాట్లాడినది చూశారు కదా. మనం ఏమంటామంటే కిషన్ రెడ్డి సార్ మాట్లాడితే నేను ఏమంటున్నా జూబ్లీహిల్స్ గురించి మాట్లాడవలసింది పోయి ఎక్కడో ఓల్డ్ సిటీ గురించి మాట్లాడితే ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. సరే బీఆర్ఎస్ గతంలో ఏ విధంగా ఉండే మజ్లిస్ తోటి ఏమైందో మన అందరికి కూడా బాగా తెలుసు. వాళ్ళు ఏమనలేదు మిమ్మల్ని, జనరల్గా చెప్తా ఉన్నా
సో అది అసందర్భమైనటువంటి మాట కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ ఎన్నికలప్పుడు మాత్రం రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మనం డెవలప్మెంట్ గురించి, దాంతోపాటు వెల్ఫేర్ గురించి, మేము కల్పించే పనుల గురించి, అంటే ఏ పార్టీ అయినా మేము చేసే పనులు అని చెప్పి ఆ పార్టీ చెప్తే బాగుంటుంది. కానీ ఇలా రెచ్చగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు అని మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలనేది అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక రాజకీయ పార్టీగా విద్వేషాలు రెచ్చగొడితే ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రజల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత అన్ని గ్రహిస్తారనేది మనం కూడా ఆలోచించాలనేది కూడా అందరం కూడా ఆలోచిస్తున్నాం. ఆ రకంగానే ఆలోచిస్తారనేది ఒక కామన్ మ్యాన్ కూడా నా పర్సనల్ ఒపీనియన్. ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు అనేది ఆలోచించాలి. ఓకే, లక్ష్మీనారాయణ గారు, నేను ప్రాతినిధ్యం వహించినా, ఇన్ని డెవలప్మెంట్ చేసినా, ఇన్ని సీసీ రోడ్లు వేసినా, ఇన్ని జిమ్లు వేసినా అని చెప్పాలి కదా గౌరవ పెద్దలు.